మన జీవితంలో కష్టకాలంలో కూడా జరిగే ఏకైక మంచి ఏమిటంటే, అలాంటి సమయంలోనే మన అనుకున్న వారి అసలు రంగులు బయటపడటమే. విశ్వాసంతో పోరాడు. ఓడిన ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే. ఇది ఓటమి కాదు, పాఠమని. ఒకవైపు నీకు సమస్య ఉందని చెప్పుకుంటే, నిన్ను చిన్నచూపు చూస్తూ నీ బలహీనతను ఆధారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలని అనుకునే మనుషులు ఉన్న సమాజం. కానీ మనది రెండో వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులు ఉన్న సమాజం మనది. ఎంత గొడవ పడినా కూడా మరుసటి రోజు ఏమీ జరగనట్లుగా మాట్లాడే ప్రేమ దొరికితే వారి జీవితం స్వర్గమే అవుతుంది. కానీ ఇప్పటి ప్రపంచం తీరు ఏమిటో తెలుసా? తాళిబొట్టు యొక్క అర్థం తెలియని పెళ్ళిళ్ళు, భార్య యొక్క కన్నీటి విలువ తెలియని భర్తలు, నుదుట కుంకుమ విలువ తెలియని భార్యలు, పెద్దలకు గౌరవం ఇవ్వటం ఎరుగని పిల్లలు, తప్పులను మాత్రమే ఎత్తి చూపే ప్రేమలు, కేవలం కాలక్షేపం కోసం మాత్రమే చేసే స్నేహాలు. ఓపిక పట్టినంతకాలం మనం మంచి వాళ్ళం. ఎప్పుడైతే మన ఓపిక నశించి ఎదురు మాట్లాడుతామో అప్పుడు మనల్ని ఒక శత్రువులా చూస్తారు. ఎవరో కాదు, మన వాళ్ళే. చదువుకున్న ప్రతివారు సంస్కారులు కారు. చదువులేని ప్రతివారు సంస్కారహీనులు కారు. పేద ధనిక భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగేవారే మంచి సంస్కారవంతులు. అద్దె కట్టేటప్పుడు సొంత ఇంటి విలువ, ఆకలేసినప్పుడు అన్నం విలువ, ఉద్యోగం లేనప్పుడు డబ్బు విలువ, విడిపోయినప్పుడు ప్రేమ విలువ, దూరమైనప్పుడు మనిషి విలువ, జాగ్రత్త లేనప్పుడు జీవితం విలువ తెలుస్తుంది. ఎవరూ కూడా మరొకరి జీవితంలోకి వచ్చి ఊరికనే బంధం కలుపుకోలేరు కూడా. ఎంతో కొంత రాసిపెట్టి ఉంటేనే పరిచయమైన ప్రయాణమైన. బలవంతంగా ఏ బంధాన్ని కూడా కలుపుకొనూ లేము, కలిసిన ఏ బంధాన్ని కూడా విడదీయనూ లేము. అంతా కూడా కాలం రాసిన కథ ప్రకారమే జరుగుతుంది. మనిషి యొక్క జీవితం ఎంతో విచిత్రమైనది. యవ్వనంలో సమయం అలాగే శక్తి రెండూ ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు అలాగే శక్తి రెండూ ఉంటాయి, కానీ సమయం ఉండదు. ఇక వృద్ధాప్యంలో డబ్బు మరియు సమయం రెండూ ఉంటాయి, కానీ శక్తి మాత్రం ఉండదు. ఇవన్నీ తెలుసుకొని ప్రయత్నం చేసేలోపు జీవితం అంతా ముగిసిపోతుంది. మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకి తెలియదు. మనం మరణించాక ఎవరు చూడటానికి వస్తారో కూడా మనకి తెలియదు. కాబట్టి మనం బ్రతికి ఉన్నంతకాలం మనతో ఉన్న వాళ్ళను మనసారా ప్రేమించండి. ఎదురుగా నిలబడి నీ ముఖం చూసి నీ గురించి మాట్లాడటం చేతకాని వారే నీ వెనుక నీ వ్యక్తిత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడుతారు. అలాంటి వారు ఎప్పుడూ కూడా జీవితంలో వెనకే ఉంటారు. ఇతిహాసం చెబుతుంది గతించిన రోజులు మంచివని. విజ్ఞాన శాస్త్రం చెబుతుంది రాబోయే రోజులు మంచివని. ధర్మం చెబుతోంది మన మనసు అలాగే బుద్ధి రెండూ మంచివైతే అన్ని రోజులు మంచివేనని. ఈ ప్రపంచంలో ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలు కావడం అనేది చాలా సులభం, కానీ ఆలోచిస్తే ప్రేమికులు కావడం అత్యంత కష్టం. భార్యాభర్తలు లోకంలో అందరి ముందు కలిసి 7 అడుగులు వేస్తారు. దాంతో 7 జన్మలు కలిసి ఉంటారు అనుకుంటారు. కానీ అది కానే కాదు. వారి మధ్య ప్రేమ లేకపోతే కలిసి ఉండడం అసంభవం. భార్యాభర్తలు అనుబంధంలో మీ భార్య మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నప్పుడు మీ యొక్క ప్రతి కదలికను గమనిస్తూ ఉంటుంది. తిన్నారా లేదా, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని అది మీరు అనుమానం అనుకుంటే తప్పకుండా తప్పే. అది మీ పొరపాటే అవుతుంది. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారిపోదు, కానీ ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చివేస్తుంది. జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులను, అసలు తినడానికి సమయం దొరకని రోజులను, నిద్ర పట్టని రాత్రులను, అలాగే నిద్ర లేని రాత్రులను.
ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కేసే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, ఘోరమైన ఓటమిని. అలాగే మనదైన గెలుపుని కూడా కావాల్సిందల్లా కాస్తంత ఓపిక మాత్రమే. కాలానికి తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలో, అలాగే కర్మకు తెలుసు ఎప్పుడు నీకు ఏది చేయాలో. నేటి స్త్రీ యొక్క ఆవేదన ఎలా ఉందంటే, అందంగా లేకుంటే అందమైన అమ్మాయి కావాలని వేధిస్తూ ఉంటారు. అమ్మాయి అందంగా ఉంటే ఎంతమందితో తిరిగిందో అని అనుమానించి చంపేస్తారు. కట్నం తగ్గినా చంపేస్తారు. కానుకలు తేకపోయినా చంపేస్తారు. ప్రేమిస్తే తల్లిదండ్రులు చంపేస్తారు. ప్రేమించకపోతే ప్రేమించినవాడు చంపేస్తాడు. ఎందుకు ఆడదానిగా పుట్టానని అనుకునేలోపు పుట్టకముందే చంపేస్తున్నారు. నేటి సమాజం ఇలానే ఉంది. చచ్చాక శవంగా మారే శరీరం, ఎవరికీ కనబడని ఆత్మ, మట్టిలో కలిసే మాంసం, కాయంతో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకోని బంధాలు. దీనికోసమా అబద్ధాలు, మోసాలు, నీతి నియమాలు వదిలేయడం, పగలు, ప్రతీకారాలు. సాటివారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందం పొందడం నేటి కలియుగ మానవ జీవితం. గమ్యం స్వప్నం, కష్టం శ్రమ, గెలుపు ఓటమి అన్నీ మనవే. పడితే బాధను అలాగే గాయాన్ని దిగమింగాల్సింది మనమే. ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా మనమే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు అంతే. కాబట్టి ఎవరినీ కూడా పట్టించుకోవద్దు. అన్నీ గమనిస్తూ సాగిపోవాలి. ధైర్యంగా ఉండండి. ఈ సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు మరింతగా ఇవ్వండి. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.